నా పేరు టీవీ ఫణిపేర్రాజు, కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఏపీజేఏసీ అమరావతి అసోసియేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను, అసోసియేట్ చైర్మన్గా వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా గత ఎన్నికల్లో అపార అనుభవం ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు, ఆయన అనుభవాన్ని బేస్ చేసుకుని ఉద్యోగలోకం అంతా కూడా చాలా విశ్వసించారు. ఆయన చెప్పిన విధంగానే మేము కూడా గత ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎప్పుడూ జరగనంత నష్టం జరిగిందని ఇప్పుడే మా చైర్మన్ బొప్పరాజు గారు మీకు అన్ని వివరాలు సూచించున్నారు. గత ప్రభుత్వంలో కూడా అలా చేసినప్పుడు 92 రోజుల పాటు రోడ్డెక్కి ఉద్యమం చేసి మీ పోగొట్టుకున్న వాటిల్లో కొన్ని మాత్రమే వెనక్కి తెచ్చుకోగలిగాం. అది కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాకు గుర్తు చేసి సమయానికి డిఏలు ఇస్తామని, వచ్చిన వెంటనే పిఆర్సీ కమిషనర్ని వేస్తామని, మంచి పిఆర్సీ ఇస్తామని, డిఏలు సమయానికి ఎప్పుడైతే ఇస్తామన్నారో ఇవన్నీ చెప్పినప్పుడు చాలా విశ్వసించారు ఉద్యోగులందరూ. కానీ సంవత్సరం 3 నెలలు పూర్తయిన ఈ సందర్భంలో మా విశ్వాసాన్ని కోల్పోతున్నామే. ఇంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, మాట ఇచ్చిన ముఖ్యమంత్రి మాకు పరిష్కారం చేయలేదు, వాగ్దానాలు అమలు చేయలేదు, కనీసం స్పందించట్లేదనే బాధని ఇవాళ కార్యవర్గం అంతా వ్యక్తం చేసింది. దీన్ని కూడా మేము ఎలా సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితులు ఏర్పడినాయి. మాకేమంటున్నాం, ఉద్యోగుల తరఫున ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోతే మేము ఎవరితో చెప్పుకోవాలి, ముందు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి కదా అనేది ముందుగా మేము అడుగుతున్న ప్రశ్న. మీకు గొంతమ్మ కోరికల్లా మెడ మీద కత్తి పెట్టి ఇప్పటికిప్పుడే అన్నీ ప్రభుత్వం చేయమని మేము అడగట్లేదే. పిఆర్సీ కమిషనర్ నియామకం చేశారు. పిఆర్సీ కమిషనర్ నియామకం చేసిన తర్వాత ఆయన రిజైన్ చేశారు. ఆయన మళ్ళీ రిక్రూట్ చేసి మీరు నియమించడం వలన ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాం. కనీసం 4 డిఏలు పెండింగ్ వచ్చిన దశలో ఇన్నిసార్లు పండగలు దాటిపోతున్నప్పటికీ కూడా ప్రతి పండగకి కూడా మాకు ఏదో ఒక డిఏ అనౌన్స్ అవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తుందని ఆశగా చూస్తున్న ఉద్యోగులకి ఎప్పటికప్పుడు నిరాశ ఎదురవుతుంది. అదే విషయాన్ని ఇవాళ రాష్ట్ర నాయకత్వం మీరు నిద్రపోతున్నారా, అడగట్లేదా, అంటే ప్రభుత్వాలతో మీరు కుమ్మక్కవుతున్నారా అనే స్థాయిలో ప్రశ్నించేలాగా కార్యవర్గ సమావేశాల్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. కానీ చైర్మన్ గారు కానీ, మా బొప్పరాజు గారు కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ వెల్లడించి రీసెంట్గా మొన్ననే రాష్ట్ర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అయితే జరిగింది సంతోషమే, కానీ మా విజ్ఞప్తులన్నీ, ఉద్యోగుల తరపున చేసిన విజ్ఞప్తులన్నీ విన్నారు. కానీ వారు రెస్పాండ్ అయ్యే పరిస్థితుల్లో ఇంకా లేరు. ప్రస్తుతానికి విని ప్రభుత్వంతో, సీఎం గారితో చర్చించి మీకు ఫలితాలు తెలియజేస్తామన్నారు. కాబట్టి మా చైర్మన్ గారు అనౌన్స్ చేసినట్టుగా వచ్చే 3 నెలల కాలంలో మాకు మా యొక్క బకాయిల్ని ఎంతున్నాయో వెల్లడించి పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేసి కనీసం 2 డిఏలను ముందుగా రిలీజ్ చేసి తదుపరి మీరు ఎప్పుడు ఏం చేయగలుగుతారో చర్చల ద్వారా తెలియజేయాలని అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి తదుపరి కార్యాచరణ కానీ, ఉద్యోగుల్లో అసహనాన్ని రేకెత్తించే విధానాలకు కానీ ప్రభుత్వం పోకుండా ఇది సహృదయంతో అర్థం చేసుకుని మమ్మల్ని ఉద్యమం బాట వైపు నడిపించవద్దని, మా పరిష్కారం త్వరలోనే అందుతుందని ఆశిస్తూ, అదేవిధంగా ఈ మధ్యకాలంలో మీడియాలో, సోషల్ మీడియాలో కూడా అర్థం లేని అపోహలతో ఉద్యోగుల మీద దాడి చేస్తున్నారు. మాకు ఎంప్లాయర్ మా బాసు, ఎంప్లాయీ మేము పనిచేస్తున్న మా ఎంప్లాయీస్, మాకు చర్చల ద్వారా కానీ మేము అడిగింది కానీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎవరో లైకుల కోసం యూట్యూబ్లో ఉన్న ఛానల్స్ కోసం అర్థం లేని విషయాలతోటి వ్యక్తిగతమైన విమర్శలు చేయడం మానుకోవాలి. ఇటువంటి విషయాలు జరిగేటప్పుడు త్వరలో ప్రభుత్వం కూడా కేర్ తీసుకుని మమ్మల్ని ఇది డైవర్ట్ చేయకుండా వాళ్ళ మీద కేసులు పెడితే కూడా తీసుకుని ఇది ఒక మంచి సాంప్రదాయానికి నాంది పలకాలి. సద్విమర్శ చేయండి. ఉద్యోగులు కానీ, ఉద్యోగుల నాయకులు కానీ ఎవరైనా ఏదైనా తప్పులు చేస్తే
మీరు సద్విమర్శ చేయండి, మేము తప్పకుండా తీసుకుంటాం. దానికి కూడా నాయకత్వంగా మేము ప్రోత్సహించం. కానీ అటువంటి లైకుల కోసము, వారి ఛానల్స్ కోసము ఉద్యోగులు పడే బాధల్ని, ఉద్యోగులు పడే విధానాలని మీరు విమర్శించొద్దని కోరుకుంటూ, మేము ప్రజల్లో భాగం. ఎంచేతంటే ప్రజలు ఎన్ని ట్యాక్సులు కడుతున్నారో అంతకంటే క్రమశిక్షణగా మేము అన్ని ట్యాక్సులు కూడా ప్రభుత్వానికి పే చేస్తున్నాం. కానీ మీరు ఇచ్చే 12 నెలల జీతంలో ట్యాక్సులు 9 నెలల జీతమే తీసుకుంటున్నాం. సమయానికి రావాల్సిన బకాయిలు కానీ, అప్పటికప్పుడు ద్రవ్యోల్బణం చేత మాకు వచ్చే పాయింట్స్ వల్ల రావాల్సిన డిఏలు కానీ సమయానికి ఇవ్వకపోతే ఉద్యోగి నెలవారీ జీతంలో ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుని మీరు సత్వరమే మా ఆర్థిక సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం.